గురజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజానీ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల జీవన విధానం తెలుసుకునేందుకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంచి అవకాశం కలుగుతుందని, నేటి పరిస్థితుల్లో విద్యార్థులు చరవాణి ద్వారా చెడు అలవాట్లకు లోనవుతున్నారు. పిల్లలు చెడును విసర్జించి మంచి మార్గంలో నడవాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలని అన్నారు. అనంతరం కౌన్సిలర్ నేలవల్లి వరలక్ష్మి బొల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మంచి మార్గంలో నడవాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల్లో మంచి వసతులు కల్పించడంలో మా వంతు సహాయ సహకారం చేస్తామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మంచి ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. అనంతరం VMAS క్లబ్ సెక్రటరీ పలగాని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గురజాల పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మా సంస్థ తరపున నగదు బహుమతి అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు ఆకుల సత్యనారాయణ, కమిషనర్ శివనారాయణ, కౌన్సిలర్ చింతకాయల కళ్యాణ్, బంకా జయనాన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. కొంచెం కంపారిజన్ చేస్తాను మా చదువులకి ఇప్పుడున్న చదువులకి, అప్పుడు ఉన్నటువంటి మాస్టర్స్కి ఇప్పుడున్నటువంటి మాస్టర్స్కి. మేము 1974-75 8th క్లాస్ చేరాం స్కూల్లో, ఇదే స్కూల్లో. మాకు కావూరు వెంకయ్య గారని ఆయన పల్నాడు విద్యాదాత, స్వాతంత్ర సమరయోధుడు, తామరపత్ర గ్రహీత అని ఆయన మిత్రులు ఉన్నాయి. ఆయన గురుగారు ఆయన హాస్టల్లో ఇక్కడే మన క్లబ్ దగ్గర ఉంది. హాస్టల్లో చదువుతున్నారు. లోకేష్ గారి ఆలోచనలో ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నాం అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో. ఎందుకంటే ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మధ్య సత్సంబంధాలు ఉండాలి, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వారి నడవడిక ఎలా ఉంది అనేది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, పిల్లల చదువు తీరు ఎలా ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు ఆ తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ దానికే ఈరోజు చారిత్రాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ మెగా కాకుండా చాలా వక్రమైన మార్గాల్లో శరవేగంగా ప్రయాణించడానికి కావాల్సిన దుర్భర దారిద్ర్య పరిస్థితులు అనేకం ఈరోజు దాపించారు. ఈరోజు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఇవన్నీ ఈ ప్రభావం పిల్లల మీద అధికంగా ఉంది. మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే, టెక్నాలజీని మంచి పనులకు ఉపయోగించుకుంటూనే ఆ టెక్నాలజీ ద్వారా మన పిల్లలు చెడిపోకుండా చూసుకోవాల్సిన ఒక గురుతర బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, ఉపాధ్యాయుల మీద కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు సరే మన ప్రభుత్వ పాఠశాలలు పక్కన పెడితే ప్రైవేటు పాఠశాలలు అయితే దారుణంగా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పిల్లలు పాఠశాలలోనే ఉంటారు. అంటే పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉంది, పిల్లవాడి నడవడిక ఎలా ఉంది, పిల్లవాడి భావజాలం ఎటువైపు ప్రయాణిస్తుంది అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటారు. ఆ పరిస్థితి నుండి బయటపడాలి. ఆ పరిస్థితి నుండి బయటపడి మన పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు అనేది ఎంత ముఖ్యమో, సమాజంలో ఏ విధమైన పౌరులుగా ఎదుగుతున్నారు అనే విషయం మీద అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం తల్లిదండ్రులకు. ఎందుకంటే ఈరోజు మనం సమాజానికి ఒక మంచి పౌరుల్ని తయారు చేయాలి, కానీ ఒక నేరస్తుల్ని, ఒక సంఘ విద్రోహ శక్తుల్ని మనం సమాజానికి తయారు చేసే పరిస్థితులు ఉండవు. ఆ పరిస్థితులు విడనాడాలంటే, ఆ పరిస్థితులు నిర్మూలించాలంటే ఉపాధ్యాయుల మీద, తల్లిదండ్రుల మీద గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు చదువు నేర్చుకుంటున్నారు కానీ బుద్ధులు నేర్చుకోవడం లేదు, జ్ఞానం నేర్చుకోవడం లేదు, సంస్కారం నేర్చుకోవడం లేదు. చాలా చూస్తున్నాం కదా, టీవీలో చూస్తున్నాం కదా, అనేక నేరాలకి, అనేక ఘోరమైన సభ్య సమాజం తలదించుకునే నేరాలకి పాల్పడుతుంది విద్యార్థులు. ఇంజనీరింగ్ విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు, PhD చేసిన వాడు,
అనేక డిగ్రీలు పీజీలు చేసి కూడా దారుణమైన నేరాల్లో ఇరుక్కుని ఈరోజు కష్టాలు తాగుతున్నారంటే వారికి జ్ఞానం లేదు. సోషల్ సైన్స్ ఇంగ్లీషు అన్నీ చదువుకుంటున్నారు కానీ సమాజాన్ని చదువుకోవట్లేదు. ఈ సమాజంలో మనం మంచి పౌరులుగా ఎలా తయారు కావాలి, ఈ సమాజానికి ఈ దేశానికి ఒక మార్గదర్శకంగా నిలిచే ఒక భారత పౌరులాగా మనం ఎలా తయారు కావాలి అనే అంశాల మీద విద్యార్థుల దృష్టి కొనబడుతుంది. ఆ విద్యార్థుల్ని ఆ మార్గం వైపు పయనించేలా చేసే గురుతర బాధ్యత ఉన్న ఉపాధ్యాయులు కూడా ఆ బాధ్యత కొంతవరకు లోపిస్తుందనేది నాకు. ముఖ్యంగా తల్లిదండ్రుల మీద అయితే ఈ లోపం 100కి 90% కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపాధ్యాయులు తమ పాఠశాలలో చదివే పిల్లల్ని తమ పిల్లల్లాగా చూసుకుంటూ వారు కనుక ఏదైనా చెడు మార్గంలో ప్రయాణిస్తే నిర్మోహమాటంగా ఆ తల్లిదండ్రులకి తెలియజెప్పి వారిని సన్మార్గంలో పెట్టాల్సిన ఒక గురుతర బాధ్యత ఉపాధ్యాయులు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కళ్యాణ్ గారు చెప్పారు, మొదలుగా చెప్పారు, వారి మీద మన పిల్లల మీద మనకి ప్రేమ జరుగుతుంది. కానీ ఆ ప్రేమ వికృతం కాదు, ఆ ప్రేమ వారిని నాశనం చేయదు. మన ప్రేమ వారిని మంచి మార్గంలో పయనించాలి, మన ప్రేమ వారిని మార్చగలగాలి. అదే తల్లిదండ్రుల గురుతర బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన పిల్లలు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎలాంటి సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు, ఎలాంటి పోస్టులు షేర్ చేస్తున్నారు అనే విషయాల మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. పిల్లలు కూడా సోషల్ మీడియా వద్దు అంటున్నా. ఎందుకంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి దాంట్లో మంచిని తీసుకోండి. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని చెప్పి ఎలాంటి దరిద్రమైన పరిస్థితులు వచ్చాయంటే మంచి కంటే చెడుకు కనబడదు. మీరు చెడుకు సంబంధించిన ఒక పోస్ట్ కానీ ఒక వీడియో కానీ చూశారంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా అవే కనబడుతుంటాయి. ఓ వీడికి చెడు కావాలి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. మొత్తం కూడా మీకు ఆ చెడుకు, మీరు ఏదైతే చెడుకు సంబంధించిన పోస్టులు షేర్ చేశారో, ఏవైతే వీడియోలు చేశారో అవే వీడియోలు మీకు కనబడుతుంటాయి. కానీ మంచి వీడియోలు కనబడడం, మంచి పోస్టులు. కాబట్టి చెడుని విసర్జించండి, చెడుని పక్కన పెట్టి మంచి వైపు ప్రయాణించండి, మంచిని శోధించండి. సోషల్ మీడియాలో మీకు ఎనలేని జ్ఞానం దొరుకుతుంది. ఈరోజు యూట్యూబ్లో మనకి తెలియని వీడియో లేదు, మనకి అర్థం కాని వీడియో లేదు. మొత్తం ఆ ప్రపంచం ఐన్స్టైన్ దగ్గర నుండి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈరోజు యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, సామాజిక మాధ్యమాల్లో నేర్చుకోవచ్చు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని, ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ని మంచి కోసం వినియోగించుకోండి, మీ అభివృద్ధి కోసం వినియోగించుకోండి, మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవడానికి వినియోగించుకోండి. తల్లిదండ్రులు కూడా ఆ దిశగా తమ పిల్లల మీద శ్రద్ధ కనబర్చి వారి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్ది మన దేశానికి అందిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేదికగా ఇచ్చిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జరుగుతున్నాము. లాస్ట్ 1 year నుంచి మేము కూడా కొన్ని మీటింగ్లకు వస్తూనే ఉన్నాం. ఇక్కడ మేడం గారు ఇప్పుడు చెప్తా ఉంటారు, బెంచెస్ లేవని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తా ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్ చెప్పాడు, ఇంతకుముందు ఇక్కడ కొన్ని బిల్డింగ్లే ఉండేవి, ఇప్పుడు కొన్ని బిల్డింగ్లు పెరగడం కానీ చెట్లు కానీ ఇట్లా వాతావరణం చాలా బాగుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పెంపొందించుకుంటాం. మా చేతనంత వరకు మేడం ఖచ్చితంగా లాస్ట్ ఇయర్లో ఏదో బెంచ్ కొన్ని విడుదల తెప్పించడం జరిగింది. ఇయర్ కూడా మనం అందరి సహకారంతో కొత్త విధానానికి కానీ ఏదైనా ఒక రకంగా ట్రై చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా టీచర్స్ గురించి చెప్పారు. టీచర్స్ మనకి చాలా లాస్ట్ ఇయర్ హిందీ ఒకళ్ళు ఇంకా వేరే స్టాఫ్ లేదని చెప్పారు. మనకి ఈ సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఎస్సి ఎగ్జామ్ జరగడం జరిగింది. డెఫినెట్గా ఎగ్జామ్ జరిగింది. త్వరలోనే కొత్త స్టాఫ్ను కూడా అనౌన్స్ చేస్తారనుకుంటున్నాము. ఖచ్చితంగా చేస్తారు. అది చేసిన తర్వాత కూడా ఇంకా ఏదన్నా మనకి ఇంకా స్టాఫ్ కొరకు ఉన్నట్టయితే డెఫినెట్గా మా అందరి సహకారంతో మేము ఇప్పటికే చూసినట్టయితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మోడీ గారి ఆధ్వర్యంలో గారు అయితేమి, లోకేష్ గారు అయితేమి విద్యాశాఖ మంత్రిగా చాలా బాగా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. డెఫినెట్గా మేము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాము, తగిన సహాయం ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి అందరి ముందు మాటిస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇప్పుడు ఈ అకేషన్లో ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ పిల్లల కంటే ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి కొంచెం తక్కువ తెలవచ్చు. బికాస్ దాని ఇంపార్టెన్స్ కెరీర్కి ఎలా యూజ్ అవుతుంది అనేది. యాజ్ పేరెంట్స్ దయచేసి మీరు పే మోర్ అటెన్షన్. కొంచెం పీరియాడికల్గా నా ఉద్దేశంలో ఈ పీటీఎం మీటింగ్ అనేది ఇవాళ ఏదో ఒక అకేషన్ అనే అనుకోకుండా
రెగ్యులర్ ఇంటర్వెల్స్లో జరుపుతూ ఉంటే మీరు కూడా తెలుసుకోవచ్చు పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉందనేది. మీరు స్కూల్కి వస్తున్నారంటే పిల్లలు కూడా దేవుడి మోర్ స్టార్ట్ చేస్తారు. ఏదో ఉంటే మళ్ళీ ఏదైనా కంప్లైంట్ ఉంటే చెప్తారు పేరెంట్స్ కానీ భయం కూడా ఉంటుంది అన్ని విధాలా. కాబట్టి నా ఉద్దేశం అది కంటిన్యూ చేస్తే మంచిది నా అడ్వైజ్ ఒకటి. అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఫర్ ఎవ్రీ స్కూల్ ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ వాళ్ళకి ఒక క్యాష్ ప్రైజ్ అరేంజ్ చేసుకున్నాం ఈ ఇయర్ నుంచి మన బిఎంఎస్ నుంచి. బహుశా ఆగస్ట్ 15 నుంచి మొదలుపెట్టి ఏవీ ఇస్తాము. తప్పనిసరిగా అది ఉపయోగపడాలి అని ఎంకరేజింగ్ ఉంటుందని అనుకుంటా ఉన్నాము. వాటెవర్ ఏదైనా కానీ మనం చేయాల్సి ఉంటే తప్పనిసరిగా ఒక రెస్పాన్సిబిలిటీగా గురువు అంటే ఓల్డ్ స్టూడెంట్ ఇయర్ బట్ డెఫినెట్గా నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తానని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఒకటేసారి చల్లమాకండ్రా, ఒకసారి ఇట్లా చల్లి ఒకసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ చల్లు. మీ గ్రామము, మీ స్కూల్, మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. నేను చూపితే సార్ కళ్యాణ్ గారు కొంచెం సన్మాన కార్యక్రమం జరుగుతుంది. జనవరి పైన కలవాలి. సార్ సార్ సార్